అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు అంత ధర్నా చేయడం కారణం ఏమంటే మేము బతకలేక బండ్లను ఇంటికాల పెట్టుకోలేక బండ్లు తిప్పుతున్నాము. తిప్పుతుంటే వీళ్ళు వచ్చేసి రియాలిటీ కావాలంటున్నారు. అందుకోసం మేమంతా ఇలా వచ్చిన వాళ్ళంతా చెట్టుగా కలిసి ఒక గుమ్మత్తుగా చేరి వాళ్ళు దీన్ని మనసులో పెట్టుకొని మాకు గేట్ లేకుండా చేయాలని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము గత ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వంలో ఎలా వచ్చింది రియాలిటీ కాదు, టన్నుకు 90 రూపాయలు, టన్నుకు 90 రూపాయలు 4 టన్నులు ఉన్నాయంటున్నారు వాళ్ళు. 4 టన్నులకు 360 రూపాయలు కడతాము. మేము ఈ డబ్బులు కట్టకాలంటే ఈ బండ్లు నడుపుకోలేము, ఈ పని కొనసాగించలేము. అది టిప్పు కడుగుతున్నారు కాబట్టి మేము దీని చేయలేము. లేదా రియాలిటీ చేసుకోవాలంటే రియాలిటీ మేము యాడ్ చేసుకోవాలా. ఈ మట్టికి ఫస్ట్ నుంచి రియాలిటీ లేదు. ఒక కోరికి రియాలిటీ అడిగినా ఓకే, లేదా ఒక మనం గ్రావెల్ వెళ్ళిన రియాలిటీ అడిగినా ఓకే. కానీ మాది రియాలిటీ కాదు, పటాపొలాల నుంచి మేము మట్టి తోలుకుంటున్నాము. సీలేసీలు డబ్బులు తీసుకుంటున్నా, సీలేసీలో స్లిప్ రాసియకున్నారు, ఒక సెల్ నెంబర్ ఇచ్చినారు. మాకు చాలా ఇబ్బందిగా చేస్తున్నారు వీళ్ళు. అందుకోసమే మేము అందరం కలిసి ధర్నా చేయడం జరిగింది. అవతలకి మట్టి కొరియర్ కట్టాలంటున్నారు. డబ్బులు మేము కట్టలేని పరిస్థితి, మా పరిస్థితి బతకడమే కష్టంగా ఉంది. మాది కట్టాలంటే మా ఇంట్లో సమస్య కూడా బతకలేని పరిస్థితి ఉంది. మాది టన్నుకు 90 రూపాయలు వసూలు చేస్తున్నారు. 4 టన్నులు అంటున్నారు. ఆ స్లిప్ ఇవ్వడం లేదు, ఏమి ఇవ్వడం లేదు. ఎవరికి ఇష్టం వచ్చింటే వాళ్ళకి కొందరికి ఇస్తున్నారు, కొందరికి ఇచ్చడం లేదు. గత ప్రభుత్వం ఎప్పటికి లేదు. మాకు మతికి వచ్చినా ఏ ప్రభుత్వంలోకి ఇక వసూలు చేయలేదు. మాకు ఎప్పటికి ఎన్నటికి లేదు. అది ఏదో వాళ్ళు టెండర్ వేసినారంట, వాళ్ళు అందుకు మేము వసూలు చేస్తామంటే మా పరిస్థితి టెండర్ ఇచ్చే అదేమో నా ఎర్రచంద్రం కూడా కాదు కదా, అది మన కట్టిపోవడానికి కూడా పట్టా భూముల నుంచి వేరే మిద్దెలకు పోయి మేము అది కూడా వాళ్ళ వద్దనే కూడా మేము బతుకు తీర కోసం ఏరే ఊరికి పోయి బతుకు తీర కోసం పోయి చేసుకుంటాం. మేము దాన్ని కూడా మేము కట్టాలంటే కూలీళ్ళము, మేము డీజిల్ అన్ని కూలీలు పోయి ఏం బతకడం లేదు. దాంట్లో కష్టంగా ఉంది. మాకు బల్లాన్ని పట్టుకోకూడదు, మేము కట్టలేని పరిస్థితి మాది. వచ్చే కూలీలకు 300-400 ఓనర్ ఎంత 500 మిగులుతుంది. అంత దూరం పోయినా కూడా బండికి ఏం లక్షలు రావు. ఫైనల్ లోన్ సాగాల, మేము డీజిల్ లోన్ సాగాలి, ఆయిల్ లోన్ సాగాలి, అందరినీ బతకాలి, అన్ని మెయింటైన్ చేయాలి. దాంట్లో 500కు కూలీ ఆర్టీఓ పట్టుకుంటాడు. మళ్ళా అందరు సమస్య బతకాలంటే 500కి ఏమొస్తుంది మాకు? 500 కాను మళ్ళీ దీంట్లో 300 రూపాయలు పోతే 150 రూపాయలు బస్తుంది మనకు. అంతకన్నా ఏం లేదు, మేము కట్టలేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.